సో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంది సార్ అని అంటే, సో ఇప్పటి నుంచి మన షెడ్యూల్లో ఎలాంటి వీడియోస్ అయినా ఏవైనా కూడా పూర్తి ఇంగ్లీష్లో రావు, ఇంగ్లీష్ కమ్ తెలుగులో వస్తాయి. ఓకేనా? మీరు ఈ క్లాస్ని మళ్ళీ రిఫర్ చేసుకోవాలి అని అంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. ఓకే, సో దిస్ వీడియో ఈరోజు చేసే వీడియో దేని మీద సార్ అని అంటే మనకు వచ్చేసి పీరియాడిక్ టేబుల్ గురించి సార్. ఓకే, సో మన పీరియాడిక్ టేబుల్ వచ్చేసి మనం ఏమేమి నేర్చుకుంటాం, దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఏం కథ అని చెప్పేసి టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నేర్చుకుంటాం. లుక్ ఎట్ హియర్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి సార్, దాని డెఫినేషన్కి వస్తే ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఎ చార్ట్ దట్ అరేంజెస్ ఆల్ నోన్ కెమికల్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్, గ్రూపింగ్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ టుగెదర్. సో అంతకుముందు మనం అటామిక్ మాసెస్ గురించి నేర్చుకున్నాం. సో వాట్ ఈజ్ అన్ అటామిక్ మాస్, ఏ రకంగా ఏ మీడియంలో ఉంటుంది, అదంతా బేసిక్స్లో నేను కవర్ చేసిన. సో మనం చుట్టూ ఉన్న మ్యాటర్ వచ్చేసి ఏ మీడియంలో ఉంది సార్, సాల్ అనే మీడియంలో ఉంది. సో వాట్ రిప్రజెంట్స్ ద సాల్, సాలిడ్స్, ఎయిర్ అండ్ ఆల్సో లిక్విడ్స్. సో గ్యాస్ మీడియం ఏదైతే ఉందో దాన్ని మనం ముద్దు ఏమని పిలుచుకుంటాం, ఎయిర్ మీడియం అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకే, దట్ ఇస్ ద సాల్ మీడియం. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ మొత్తం కూడా మనం దేని మీద నేర్చుకుంటాం, సాల్ మీడియంలో నేర్చుకుంటే మరి ఆ మ్యాటర్ కూడా సమ్ కైండ్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉండాలి. ఫిజికల్ స్టేటా, కెమికల్ స్టేటా, ఏదో ఒక స్టేట్ అనేది ఉండాలి. సో ఆ స్టేట్ వచ్చేసి ఏ రకంగా ఉంటుంది సార్, దాని అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్. దెన్ వాట్ ఈస్ అన్ అటామిక్ నెంబర్, ప్రీవియస్గా చెప్పాను, there will be an atomic structure for every element. Okay, so based on those elements, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మరి మనకి ఇప్పటి వరకు తెలిసిన అయితే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 అండ్ 119th ఎలిమెంట్ ఈజ్ అండర్ రీసెర్చ్. అది కూడా అప్రూవ్ అయిపోయింది అని అంటే మళ్ళీ మనకు పీరియాడిక్ టేబుల్ మారొచ్చు. ఓకే, ద లేటెస్ట్ పీరియాడిక్ టేబుల్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఈజ్ గివెన్ బై హూమ్, హెన్రీ మోస్లీ. ఓకే, మూస్లీ అనండి, మోస్లీ అనండి, ఎట్లనైనా అనండి, పేరు అయితే ఒకటే, గుర్తుపెట్టుకోవాలి అని అంటే మూసలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, హెన్రీ మూసలి, ద మూస్లీ హూ గివెన్ ద లేటెస్ట్ పీరియాడిక్ టేబుల్. అతనికంటే ముందెవరు ఇచ్చారు సార్ మరి, మెండెలివ్ సార్. ఒక మెంటల్ తాత అని గుర్తుపెట్టుకోండి, ఒక మెంటల్ తాత మెండెలివ్ ఇచ్చిండు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా సీక్వెన్స్ అని బాగా. సో మరి అతనికంటే ముందు ఎవరైనా ఇచ్చారు అంటే చాలా సైంటిస్టులు ఇచ్చారు, కానీ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ముగ్గురు పేర్లు సార్. ఒకటి డాబర్నేర్, రెండు వచ్చేసి మెండెలివ్, మూడోది హెన్రీ మూస్లీ. ఓకే, డాబర్నేర్ ఏమో ఫస్ట్ ఏం చేసిండు, లా ఆఫ్ ట్రైడ్స్ అని చెప్పేసి ఒకటి చేస్తాడు, మనం ఫ్యూచర్ నేర్చుకుంటాం. నెక్స్ట్ మెండెలివ్ చెప్పాడు పీరియాడిక్ టేబుల్ ఈ రకంగా అరేంజ్ చేయాలి అని చెప్పేసి, మూస్లీ కూడా మనకు పీరియాడిక్ టేబుల్ డెఫినేషన్ అనేది ఇచ్చిండు. సో ఏ రకంగా సార్, ప్రతి ఒక్క ఎలిమెంట్కి అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ అటామిక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకి ఏం రెడీ అయింది, పీరియాడిక్ టేబుల్ అనేది రెడీ అయింది. కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, 118 ఎలిమెంట్స్, రోస్ని మనం పీరియడ్స్ అని చెప్తాము, కాలమ్స్ ఏమో గ్రూప్స్ అని చెప్తాము. సో దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ హారిజాంటల్ వే, ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ periods. Okay, those things which are in vertical, okay, those are called as groups. 18 ఉన్నాయి గ్రూప్స్, టోటల్ 18 అండ్ పీరియడ్స్ టోటల్ 7. మీకు ఒక డౌట్ రావాలి, పీరియాడిక్ టేబుల్లో మరి కింద మనకి ఈ రకంగా లాంథనైడ్స్, యాక్టనైడ్స్ ఉంటాయి కదా, మరి అవి సపరేట్ పీరియడ్స్ అని అంటే కావు సార్. ఓకే, గుర్తుపెట్టుకోండి, దే బిలాంగ్స్ టు 6th and 7th పీరియడ్. ఓకే, 6th and 7th పీరియడ్లో అవి ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో అరేంజ్డ్ బై, మరి ఏ రకంగా అరేంజ్ చేశారు, అటామిక్ నెంబర్ సార్. అటామిక్ నెంబర్ అంటే ఏంది, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్ యొక్క నెంబర్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది మనకు, హైడ్రోజన్, సెకండ్ హీలియం. ఆ రకంగా అంటే దాన్ని ఏ రకంగా అరేంజ్ చేశారు, ఫస్ట్ దాంట్లో ఉన్న అటామిక్ నెంబర్స్. అటామిక్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రాన్స్. ఓకే, సో ప్రోటాన్ని బేస్ చేసుకో, నాట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కొన్నిటికి ఎలక్ట్రాన్స్ మారొచ్చు, ఎలక్ట్రాన్స్ కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. దాన్నే మనం ఎగ్జైటెడ్ స్టేట్ అంటాము, లేదు అని అంటే అయోనైజ్డ్ స్టేట్ అంటాము. డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. ఓకే, సో అందుకే మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని బేస్ చేసుకొని చెప్తాం మనం దేనికి, పీరియాడిక్ టేబుల్ అరేంజ్మెంట్లో. ఓకే, దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్ బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్. గోల్డ్ ఉంది, గోల్డ్ యొక్క సింబల్ ఏంది, AU, ఆరం. ఓకే, మరి ఆరం మొదలు రావాలి, వచ్చిందా, రాలే, అంటే ఆల్ఫాబెట్ మీదుగా చేయలేదు, దాన్ని ర్యాండమ్గా పెట్టలేదు, బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్ సార్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ని ఉద్దేశించి వాటిని అరేంజ్ చేయడం జరిగింది, 118 ఎలిమెంట్స్ని. ఓకే,
సో నెక్స్ట్ చూస్తే మీకు గ్రూప్స్, పీరియడ్స్ అండ్ బ్లాక్స్ ఇంతకుముందు చెప్పినట్టే. సో వాట్ ఆర్ గ్రూప్స్ సార్? 18 వర్టికల్ కాలమ్స్. సో ఈ రకంగా ఉన్నవన్నీ కూడా గ్రూప్స్ సార్. ఆ 18 గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 18 గ్రూప్స్కి ఏముంటాయి? దేర్ విల్ బి సపరేట్ నేమ్స్ ఫర్ దెమ్. ఓకే, ఫస్ట్ దానికి ఒక నేమ్ ఉంటుంది, సెకండ్ దానికి ఒక నేమ్ ఉంటుంది, థర్డ్ దానికి ఒక నేమ్ ఉంటుంది, ఫోర్త్ దానికి ఒక నేమ్ ఉంటుంది, మల్టిపుల్ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. సో ఇందులో ఈ గ్రూప్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రూప్ ఏంటి సార్ అని అంటే, ఐ విల్ ఓన్లీ రికమెండ్ లర్నింగ్ అబౌట్ హాలోజన్స్ సార్. ఓకే, వాటర్. సో అది మనకు గ్రూప్స్ సార్. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ గ్రూప్ హ్యాస్ అన్ ఇండివిజువల్ నేమ్. వాటిని క్లాసిఫై చేయడం జరిగింది, చాల్కోజెన్స్, పింక్టోజెన్స్ అండ్ ఆల్సో హాలోజెన్స్. ద మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఏ గ్రూప్లో ఉంటాయి సార్ అని అంటే 17th గ్రూప్లో ఉంటాయి. ఇవన్నీ మీద చెప్తున్నా, డీప్గా నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ గురించి కూడా నేర్చుకుందాం, దాని స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో అండ్ రిగార్డింగ్ టు పీరియడ్స్ సార్, సారీ గ్రూప్స్లోనే ఒక క్యారెక్టర్ మర్చిపోయాం, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. దానికి కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. గ్రూప్లో అరేంజ్ అయిపోయి ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం 18th గ్రూప్ తీసుకున్నట్టయితే ఆ 18th గ్రూప్లో ఏమేమి ఉంటాయి సార్? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా కెమికల్ ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, ఫిజికల్ స్టేట్ వేరే ఉండొచ్చు, అది సాలిడ్లో ఉండొచ్చు, లిక్విడ్లో ఉండొచ్చు, గ్యాస్లో ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఓకే, దాని కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం సేమ్ ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్ అంటే మాట్లాడదాం ముందు. పీరియడ్స్ సార్, 7 హారిజాంటల్ రోస్, ఎలిమెంట్ షేర్ సెల్ నెంబర్, ప్రాపర్టీస్ చేంజ్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సార్. సో ఇక్కడ ఏంది అని అంటే, ఈ ముందు ఇక్కడ ఏవైతే మనం ఇస్తున్నామో ఆటమిక్ స్ట్రక్చర్లో ఒక రౌండ్ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, ఆ సర్కిల్స్ని మనం ఏమంటాం? షెల్స్ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకో. ఓకే, ఆటమిక్ స్ట్రక్చర్లో రౌండ్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సో కావాలంటే ఇక్కడ ప్లేస్ చేస్తా చూసుకోండి. ఓకే, సో ఆటమిక్ స్ట్రక్చర్లో ఏవైతే రౌండ్గా సర్కిల్స్ ఉన్నాయో వాటిని మనం ఏమని చెప్పి పిలుస్తాం? షెల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ షెల్స్కి నెంబర్స్ కూడా ఉంటాయి, 1 2 3 4 5 6 7, ఎండ్స్ విత్ 7. వై? బికాస్ మనకు ఉన్నవి ఎన్ని సార్? 7 పీరియడ్స్. ఓకే, 7 పీరియడ్స్ ఉన్నాయి కనుక 7తోని ఎండ్ అయిపోతుంది. ఇది మనం ఎక్కడ చూడొచ్చు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనకు ఈ 7 రోస్ కానీ ఈ 7 ఏవైతే పీరియడ్స్ ఉన్నాయో అవి మనకి ఈజీగా ఏర్పడతాయి, ఏ రకంగా రాస్తున్నాం ఏంది అని చెప్పేసి. సో బ్లాక్స్ సార్, బేస్డ్ ఆన్ సబ్షెల్ ఫిల్డ్ SPDF, S బ్లాక్ గ్రూప్స్, P బ్లాక్ గ్రూప్స్, D బ్లాక్ గ్రూప్స్ అని చెప్పేసి మనం క్లాసిఫై చేసినాం. షెల్స్లో ఫర్దర్గా సబ్షెల్స్ ఉంటాయి. ఓకే, వాటితో మనం ఇవి అరేంజ్ చేస్తాము, అది ఫ్యూచర్ నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ సార్, హౌ ద పీరియాడిక్ టేబుల్ డెవలప్. వాటిని ఎలా అరేంజ్ చేశారు? Scientists needed a logical way to organize the growing list of known elements so that the patterns in their properties became easy to see and predict. వాళ్ళు ఏం చెప్పారు? ఎలిమెంట్స్ అన్నీ కనిపెట్టారు, సమ్ అరౌండ్ 60 or 70, డాబర్నీర్ టైంలో 60-70 ఎలిమెంట్స్ కనిపెట్టారు. సో మన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పక్కకి పెడదాం. మనకు ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఒక 100 బుక్స్ ఉన్నాయి. ఆ 100 బుక్స్ని మనం ఒక చోట, ఒక ప్రదేశంలో ఇష్టం వచ్చినట్టు పడేసి పెట్టినాం అనుకోండి, దాని నుంచి ఏదైనా స్పెసిఫిక్గా బుక్ కావాలంటే మనం తీసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది, అవునా? ఎస్. సో అట్లా ఇబ్బంది అవునప్పుడు మనం ఏం చేస్తాం? మొదలే వాటిని ఒక షెల్ఫ్స్లో అరేంజ్ చేసి పెట్టుకుంటాం మంచిగా. ఏవి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన ఒక 6 బుక్స్ ఉన్నాయి, ఆ 100 బుక్స్లో కేవలం ఆ తెలుగు షెల్ఫ్లోనే పెడతాం, అవునా? సేమ్ అలాగే ఇవి కూడా పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ని కూడా ఫస్ట్ డాబర్నీర్ సార్. ఓకే, ఫస్ట్ డాబర్నీర్ ట్రయడ్లో డాబర్నీర్ ఏం చేసిండు? డాబర్నీర్ ఇండివిజువల్గా బేస్డ్ ఆన్ దేర్ త్రిప్లెట్ ప్రాపర్టీస్, అదొక ప్రాపర్టీ ఉంటుంది, డీప్గా నేర్చుకుందాం. సో డాబర్నీర్ ఒక ప్రాపర్టీ మీద 3 ఎలిమెంట్స్ని తీసుకొని వాటి యొక్క అటామిక్ మాసెస్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. చేయడం ద్వారా ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాంతో అవి మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయినాయి అని అంటే ఆ 3 పక్క పక్కన ఉంటాయి లేదా కింది మీద ఉంటాయి. ఓకే, రిమెంబర్ దోస్ థింగ్స్. ఆ రకంగా డాబర్నీర్ క్లాసిఫై చేసిండు. నెక్స్ట్ వచ్చేసి న్యూలాండ్స్ ఆక్టేవ్ సార్. ఓకే, న్యూలాండ్స్ ఆక్టేవ్ ఏం చెప్పిండు? ఎవ్రీ 8th ఎలిమెంట్ షోడ్ సిమిలర్ ప్రాపర్టీస్. ఇది ఇక్కడ మనం దీన్ని ఎక్కడ చూసుకోవాలి అని అంటే ఎలక్ట్రాన్ స్టెబిలిటీలో, ఆటమ్ స్టెబిలిటీలో మనం చూసుకుంటాం దీన్ని, న్యూలాండ్స్ ఆక్టేవ్ రూల్ని. సో ఆక్టేవ్ ఏం చెప్తాడు? an element or an atom is said to be stable when the outermost shell or the outermost orbital contains 8 electrons. ఓకే, అందులో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అది స్టేబుల్ అని చెప్పేసి చెప్తాడు. ఓకే, ఇందులో మీకు ఒక డౌట్ రావాలి,
అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ కదా, మరి మీరు చూసుకున్నట్టయితే ఏది నిండాలి సార్? అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటే ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2. పీలో పీ నేను సబ్ ఆర్బిటాల్స్ మాట్లాడేది. నో 6. సో ఎస్లో 2, పీలో 6. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏవి 2 నిండాలి సార్? సబ్ ఆర్బిటాల్స్. ఎస్పీ అనే సబ్ ఆర్బిటాల్స్ నిండాలి. ఓకే, మరి మనం మెయిన్ షెల్స్కి వస్తే కేఎల్ అని చెప్పేసి 2 మెయిన్ షెల్స్ ఉంటాయి. కేలో ఎన్ని పడతాయి? ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 8 సార్. ఓకేనా, ఇవన్నీ మనకి ఎట్లా తెలుసు? మనం ముందు నేర్చుకున్నాం. సో మనం ముందు వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాం. సో దానికంటే ముందు ఏంది సార్, ఈ ఏవైతే షెల్స్ లిమిట్ ఉందో దానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పేసి. ఓకే, సో దాని బేసిస్ మీదుగా మనం ఏం చేస్తాం సార్, వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఏంది అని చెప్పేసి. ఓకే, దాని ఫార్ములా కూడా ఇక్కడే చెప్తాను, 2n². గుర్తుపెట్టుకోండి, బ్రాకెట్లో n 2n². ఓకే, లేదు అని అంటే మీకు ఇక్కడ చూపెడతా. ఇందులో నాకు రాయడానికి ఆప్షన్ లేదు, గుడ్ నోట్స్ వాడినప్పుడు చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే దాని ఫార్ములా వచ్చేసి 2n² సార్. ఓకే, సో ఆ 2n² వచ్చేసి ఏం చెప్తుంది, మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి ఆ షెల్లో అని చెప్పేసి చెప్తుంది. సో ఎన్ని ప్లేస్లో ఏం పెట్టాలి, మనం నెంబర్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, ఫస్ట్ షెల్ కనుక 1 అని పెట్టాలి. సో వెన్ 1 ఈజ్ హోల్ స్క్వేర్డ్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 × 2 ఏమవుతుంది? 2. సో ఫస్ట్ షెల్లో ఎన్ని పడతాయి? 2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో సెకండ్ షెల్కి వచ్చే వరకు ఎన్ ప్లేస్లో ఏం పెడతారు? 2 పెడతాం మనం. 2² = 4. 4 2s 8. సో సెకండ్ షెల్లో ఎన్ని పడతాయి? 8 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకొని మళ్ళీ నేర్చుకుందాం మనం డీటెయిల్డ్గా. సో ప్రస్తుతానికి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ప్రాపర్గా స్టేబుల్ కావాలంటే 8 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే మనకి ఏ షెల్ ఆక్యుపై ఉండాలి? ఎస్పీ కంప్లీట్గా ఆక్యుపై చేసి ఉండాలి. అది ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, దాని ఇష్టం, ఆ ఎలిమెంట్ ఇష్టం. ఓకే, బట్ ఏ షెల్స్ మనకు మెయిన్ షెల్స్తో సంబంధం లేదు, సబ్ షెల్స్ ఆక్యుపై అయిపోయి ఉండాలి, ఎస్ అండ్ పి. ఓకే, అట్లా ఉంటే అవి ఏంటి సార్? స్టేబుల్ ఎలిమెంట్స్. అవి రియాక్ట్ కావా అని అంటే అవుతాయి సార్, దే హెల్ప్ ఇన్ సమ్ రియాక్షన్స్. ఓకే, మళ్ళీ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, దే డస్ నాట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్, దే హెల్ప్ ఇన్ సమ్ రియాక్షన్స్ లైక్ HCF6 xenon fluoride. ఓకే, గుర్తుపెట్టుకోండి ఆ రకంగా. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ మెండలీవ్ సార్. మెండలీవ్ ఏం చేసిండు? అటామిక్ మాస్ తీసుకున్నాడు. అటామిక్ మాస్ అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం, చెప్పినాం కూడా. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? అటామిక్ మాస్. ఓకే, సో హైడ్రోజన్ది 1 రాయిపించాను కదా, హీలియం ఎంత 4, ఆ రకంగా మొత్తం A to Z మనం రాసుకుంటాం. సో ఆ అటామిక్ మాస్ ప్రకారం ఏం చేశాడు మెండలీవ్? ఒక పీరియాడిక్ టేబుల్ని రెడీ చేశాడు. కానీ అందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో దానివల్ల మూస్లీ ఏం చేశాడు? అటామిక్ నెంబర్తో చేయాలి, అటామిక్ మాస్తో కాదు అని చెప్పేసి చెప్పాడు మూస్లీ. ఓకే, ఆ బేసిస్ మీదుగా మూస్లీ మనకి ఏం చూపెట్టాడు? కంప్లీట్ పీరియాడిక్ టేబుల్ ఒక పిక్చర్ని డిఫైన్ చేశాడు హెన్రీ మూస్లీ. ఇప్పటికి కూడా మనం అదే ఫాలో అవుతున్నాం. సో నెక్స్ట్ చూసుకుంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్, కరెంట్ IUPAC టేబుల్ అరేంజ్డ్ బై అటామిక్ నెంబర్ విచ్ ఇస్ గివెన్ బై హెన్రీ మూస్లీ. అంటే ఈ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేసింది 1913లో. అది ఇంప్లిమెంట్ కావడానికి చాలా సంవత్సరాలు పట్టినాయి, టైం చాలా తీసుకున్నారు, ఇయర్స్. ఎందుకు? IUPAC స్టాండ్స్ ఫర్ వాట్? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, IUPAC స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, ఈ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనేది ఎందుకు పెట్టారు? సో టు నో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇట్స్ ప్రాపర్టీస్, దానికి ఒక పేరు ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా కనిపెట్టారు, ఇది ఒక ఎలిమెంట్ కొత్తగా ఉన్నది, మరి దీనికి ఏదైనా కావాలి అని అంటే వీ షుడ్ గెట్ రికగ్నేషన్ ఫ్రమ్ దెమ్. ఆర్గనైజేషన్ నుంచి రికగ్నేషన్ వచ్చింది అని అంటే వీ కెన్ హ్యావ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ సార్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మరి ఏ రకంగా క్లాసిఫై చేసినాం మరి ఎలిమెంట్స్ని? సో వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ ఇంటూ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబుల్ గ్యాసెస్, ఆల్కలీ మెటల్స్, హాలోజన్స్. ఇవన్నీ ఏమో సబ్ కేటగిరీస్ అనుకోండి. ఆ కింద ఉన్నాయి కదా, ఈ కింద ఉన్నవి సబ్ కేటగిరీస్ లాగా అనుకోండి, ఇవి మెయిన్ కేటగిరీస్ అనుకోండి. ఓకే, మెయిన్ కేటగిరీస్.
మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాపర్టీస్ ఏంటివి సార్? ఒకదాన్ని గుర్తుపెట్టుకుంటే మిగతా వాటికి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మెటల్స్కి చూడండి, మెటల్స్ ఆర్ షైనీ, malleable, గుడ్ కండక్టర్స్, టెన్ టు లూజ్ ఎలక్ట్రాన్స్, ఐరన్, కాపర్, గోల్డ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ట్రై టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అవి ఏం చేస్తాయి? అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతాయట. ప్రస్తుతానికి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దే విల్ బికమ్ అయాన్స్, క్యాట్ అయాన్, యానయాన్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఓకే, క్యాటయాన్, ఆనయాన్ గురించి ఫ్యూచర్లో నేర్చుకుందాం మనం. సో ప్రస్తుతం ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అంతే. సో షైనీ, మాల్యబుల్, గుడ్ కండక్టర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. షైనీ అంటే ఏంది? మెరుస్తాయి. ఓకే, మాల్యబుల్ మీన్స్ దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ థిన్ షీట్స్. ఓకే, డక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది ఇంకొకటి, దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ థిన్ వైర్స్. ఓకే, అండ్ ఆల్సో గుడ్ కండక్టర్స్ సార్, అవి హీట్కి కానివ్వండి, లేదు అని అంటే ఎలక్ట్రిసిటీకి కానివ్వండి, దే విల్ బి గుడ్ కండక్టర్స్. మెటల్స్, కొన్ని మెటల్స్ ఉంటాయి సార్, కొన్ని మెటల్స్ దే వోంట్ కండక్ట్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి, కొన్ని మెటల్స్, అన్ని మెటల్స్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ సార్ నాన్ మెటల్స్, దే ఆర్ డల్, బ్రిటిల్, పూర్ కండక్టర్స్. డల్ అంటే ఏంటి? ఎక్కువ మెరవవు. ఓకే, అండ్ ఆల్సో బ్రిటిల్ సార్, ఈజీగా విరిగిపోతాయి. నాన్ మెటల్స్ విరిగిపోతాయి లేదంటే కరిగిపోతాయి అనొచ్చు మనం. ఓకే, అండ్ ఆల్సో పూర్ కండక్టర్స్ సార్, దాని నుంచి అసలు మనకి ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ పాస్ అవుతుంది, చాలా తక్కువ పాస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఆక్సిజన్, కార్బన్, సల్ఫర్. ఓకే, అవి టెన్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్, అవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడానికి అంటే తీసుకోవడానికి ట్రై చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. ఇందులోనే ఒక చిన్న పార్ట్ కూడా చెప్పేస్తాను. ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతున్నాయి అని అంటే దాన్ని యాన్ అయాన్ అని గుర్తుపెట్టుకోండి, నెగటివ్ అయాన్. ఓకే, లేదు అది ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది సార్, దాన్ని ఏమనొచ్చు? క్యాట్ అయాన్, పాజిటివ్ అయాన్. ఓకే, అంటే ఇక్కడ డిఫరెంట్ ఎందుకు ఉంది సార్? ఇది మ్యాథ్స్కి విరుద్ధం. ఓకే, మ్యాథ్స్లో ప్లస్ అంటే మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ అంటే కాదు సార్, మనం తీసేయాలి. ఓకే, ఏ క్యాటయాన్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రాన్ టెండ్స్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుంది అంటే తీసేసుకుంటుంది అని అంటే దాన్ని మనం ఏం చెప్తాం? అదొక క్యాటయాన్ అని చెప్తాం. అంటే ఏంటి? ఇండైరెక్ట్లో ఏంటి? ఇది మ్యాథ్స్కి సంబంధించింది, అప్లికేబుల్ అవుతుంది. మంచిగా ఆలోచించండి. ఇది లూజ్ అవుతుంది ఆ ఎలిమెంట్లో అని అంటే వేరే దానికి యాడ్ అవుతుంది కదా. అర్థమైందా? ఇది ఇందులో లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదొక ఎలిమెంట్ అనుకోండి, ఇదొక ఎలిమెంట్ అనుకోండి, ఇందులో నుంచి ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, ఇందులోకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. అర్థమైందా? సో అలాంటి దాన్ని మనం ఏమంటాం? క్యాటయాన్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా సార్? మరి యానయాన్, క్యాటయాన్. క్యాట్ స్టాండ్స్ ఫర్, తెలుగులో ఏమంటాం? పిల్లి, పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆటోమేటిక్ ఒకటి పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏమవుతుంది? నెగటివ్. ఓకే, పాజిటివ్ పిల్లి, క్యాటయాన్. ఓకే, నెగటివ్ ఆటోమేటిక్ ఏమవుతుంది? యానయాన్. యానయాన్ ప్రాపర్టీ ఏంటి సార్? టెన్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. ఓకే, అది ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. ఓకే, అంటే ఏంది? దీని ప్రాపర్టీ అన్నట్టు. ఇప్పుడు ఇది ఇస్తుంది అని అంటే ఇది ఏం చేస్తుంది? తీసుకుంటుంది. ఓకే, డన్. ఆ రకంగా. సో దీన్ని మైనస్లో చూపెడతాం, దాన్నేమో ప్లస్లో చూపెడతాం. ఇప్పుడు హైడ్రోజన్కి చూస్తే మీకు H+ అయాన్స్ అని అంటాం. ఓకే, ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ హ్యాస్ ప్రోటాన్ యాజ్ అన్ అయాన్. ప్రోటాన్ని అయాన్ లాగా ఉంటుంది అని. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం అయాన్ అని ఎప్పుడు పిలుస్తాం? ఎలక్ట్రాన్స్ గెయిన్ ఆర్ లూజ్ అవుతే దాన్ని అయాన్ అని చెప్పేసి అని అంటాం. కానీ ఒక హైడ్రోజన్కి మాత్రం స్పెసిఫిక్ రూల్. ఇప్పుడు H+ అని చెప్పేసి అన్నాం, హైడ్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్ తీసేసుకుంటుందా లేదు అంటే షేర్ చేసుకుంటుందా తెలియదు. మరి హైడ్రోజన్లో ఏం మిగులుతాయి సార్? ఎలక్ట్రాన్ పోయింది అని అంటే, షేర్ చేసింది అని అంటే ఏం మిగులుతుంది హైడ్రోజన్లో? ప్రోటాన్ ఒక్కటే ఉంటుందా? అవునా? దాని స్పెసిఫిక్ ప్రాపర్టీ. ఇప్పుడు హైడ్రోజన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్. ఓకే, దెర్ విల్ బి నో న్యూట్రాన్. న్యూట్రాన్ అనేది ఉండదు దేంట్లో? హైడ్రోజన్లో. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు దానిలో నుంచి ఎలక్ట్రాన్ని మనం తీసేస్తాం, దేనిలో నుంచి? షేర్ చేసినాం, వేరే దాంతో షేర్ చేసినాం. ఇప్పుడు H2O బాండే ఫామ్ అయింది, వాటర్ మాలిక్యూల్. H2O ఫామ్ అయింది అని అన్నప్పుడు ఆక్సిజన్తో హైడ్రోజన్ మిక్స్ అయిపోతుంది. మరి మిక్స్ అయిపోతుంది అని అన్నప్పుడు హైడ్రోజన్లు ఏం మిగిలిపోతాయి? ఎలక్ట్రాన్లు పోయినాయి అంటే ప్రోటాన్స్ మిగిలిపోయినాయి. అవునా? మరి అక్కడ ఏ అయాన్ ఫామ్ అయింది? ప్రోటాన్ అయానా, ఎలక్ట్రాన్ అయానా? ప్రోటాన్తోనే అయాన్ ఉంది, అందుకే దాన్ని H+ అయాన్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్కి సంబంధించింది. ఓన్లీ ప్రోటాన్ అయాన్ హ్యాస్ ఇన్ విచ్ సార్? హైడ్రోజన్. హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందులో? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ సార్ మెటలాయిడ్స్ సార్. ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి, మెటల్ ప్రాపర్టీస్,
నాన్ మెటల్ ప్రాపర్టీస్. నోబుల్ గ్యాసెస్ గురించి ఇంత ముందే డిస్కస్ చేసాము. ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్సో హాలోజన్స్, దీని గురించి డీప్గా ముందు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ సార్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమైతే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా నేను మాట్లాడేది. ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, కానీ అసలు పెరగడం ఏంటి సార్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతాయి. ఓకే, 1 2 3 4 హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4. అంటే ఇప్పుడు బెరీలియంలో 3 ప్రోటాన్స్ ఉన్నాయి, లిథియంలో ఎన్ని ఉంటాయి సార్? 4 ప్రోటాన్స్. పెరుగుతా పోతాయి బేస్డ్ ఆన్ దేర్ నెంబర్ అండ్ ఆల్సో దేర్ ఆర్డర్. ఓకే, అటామిక్ సైజు ఇవన్నీ కూడా తగ్గుతాయి సార్. ఇవన్నీ ఒక్కొక్క ఆటమ్ యొక్క ప్రాపర్టీస్, వాటి గురించి డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఓకే ఫైన్. నెక్స్ట్ డౌన్ ఏ గ్రూప్ సార్, టాప్ టు బాటమ్. మరి మీది నుంచి కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతాయి సార్? మూవింగ్ డౌన్ ఏ గ్రూప్ ఏ న్యూ ఎలక్ట్రాన్ షెల్ ఈజ్ యాడెడ్ ఎట్ ఈచ్ స్టెప్. ఇంతకుముందే చెప్పా, షెల్ అంటే ఏంటి? దట్ రౌండ్ సర్కిల్ అరౌండ్ ద న్యూక్లియస్. ఓకే, అవి పెరుగుతా పోతాయి. సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ గ్రూప్లో ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్ హీలియంకి ఎన్ని ఉంటాయి సర్కిల్స్? సింపుల్ గా చెప్పొచ్చు 1. సెకండ్ దాంట్లో లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ వరకు ఎన్ని ఉంటాయి సార్? 2 ఉంటాయి. ఓకే, 2 సర్కిల్స్. దాని తర్వాత 3 ఉంటాయి, దాని తర్వాత 4 ఉంటాయి, దాని తర్వాత 5 ఉంటాయి. ఆ రకంగా. ఓకే, అంత ఇప్పుడు లాంథేనం, యాక్టేనం. లాంథేనం సిరీస్ లో పోతే ఎన్ని ఉంటాయి సార్? 6 ఉంటాయి. లాంథేనం కి 6 ఉంటాయి, లాంథనాయిడ్ కి. సో యాక్టనాయిడ్ పరిస్థితికి వెళ్తే 7 ఉంటాయి సర్కిల్స్. ఓకే, ఆ రకంగా గుర్తుపెట్టాను, సర్కిల్స్ అని గుర్తుపెట్టుకోండి దానికి. నెక్స్ట్ సార్ గ్రూప్, పీరియడ్ అండ్ వ్యాలెన్సీ రూల్స్. దీని గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఒక గ్లిమ్స్ చూడండి ఒకసారి, అది ఏముందో ఒకసారి చదవండి అంతే సింపుల్గా. గ్రూప్ 1 to 2 నుంచి వ్యాలెన్స్ రెండింటి గురించి మనం మాట్లాడదాం డీటెయిల్గా. సో ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒకటి అర్థం కావాలి సార్. ఇక్కడ వ్యాలెన్సీ 1, వ్యాలెన్సీ 2, వ్యాలెన్సీ 1 అని ఉంది. ఎన్ని అంటే నెంబర్ ఎంత సార్ సోడియంది? 11. అవునా? సో 11 అన్నప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో అంటే ఆల్రెడీ నియాన్ కాన్ఫిగరేషన్ ఎంత? 10. ఓకే, అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అవునా? నెక్స్ట్ నెంబర్ ఏంటి? 11. 10th స్టేబుల్ అయింది, నియాన్ స్టేబుల్లో ఉంది. ఎక్కడుంది? 18th గ్రూప్లో ఉంటుంది నియాన్. సో నియాన్ స్టేబుల్లో ఉంది అని అన్నప్పుడు మరి సోడియం దాని తర్వాతదే కదా, దాని తర్వాత వచ్చిన నెంబర్ అంటే దానికి ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్? ఇంకొకటి ఎక్కువ ఉంటాయి, 10 కంటే ఇంకొకటి ఎక్కువ. సో కంపేర్ టు 10, 1 విల్ బి ఎక్స్ట్రా. ఓకే, మరి ఆ ఒక్కటి ఎక్కువ ఉన్న దాన్ని వేరే ఇప్పుడు మనకు స్టేబుల్ కావాలంటే ఎన్ని కావాలి? 8 ఎలక్ట్రాన్స్ కావాలి అవుటర్ మోస్ట్. మరి 8ని తెచ్చుకోవడం బెటరా, ఆ ఉన్న ఒక్కదాన్ని తీసేయడం బెటరా? ఉన్న ఒక్కదాన్ని తీసేయడం బెటర్. సో ఈ రకంగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని తీసేస్తున్నాం, ఎన్ని యాడ్ చేస్తున్నాం, ఎన్ని తీసేస్తున్నాం, ఎన్ని యాడ్ చేస్తున్నాం, దాన్ని మనం వ్యాలెన్సీ అంటాం. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ విల్ బి ఎయిదర్ లాస్ట్ ఆర్ గెయిన్డ్ ఇన్ ఏ రియాక్షన్ ఆర్ ఎల్స్ ఫర్ ఏ ఎలిమెంట్, దాన్ని ఏమంటాం సార్? వ్యాలెన్సీ అంటాం. ఓకే, వై వస్తుంది వ్యాలెన్సీ. వ్యాలెన్సీ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ విల్ బి ఎయిదర్ లాస్ట్ ఆర్ గెయిన్. ఎన్ని లూజ్ అవుతున్నాయి, ఎన్ని గెయిన్ అవుతున్నాయి. ఓకే, దాన్నే మనం ఏం చెప్తాం? వ్యాలెన్సీ అని చెప్పేసి చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సార్ పీరియడ్ నెంబర్ అండ్ షెల్స్. ఈ రకంగా చూసుకుంటే పీరియడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ షెల్స్. ఇంతకుముందు చెప్పినట్టు అది ఎన్నో పీరియడ్లో ఉంటే అన్ని సర్కిల్స్ దాని చుట్టూ ఉన్నట్టు. సో నెక్స్ట్ చూసుకుంటే మెటాలిక్ వర్సెస్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్. ఇంతకుముందు చెప్పినట్టే గివ్ ఒకసారి చదువుకోండి, ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎట్ సైడ్ నుంచి ఎటు వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి చెప్తుంది. మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది. సో దీన్ని ఒక బ్లాక్ మ్యాప్ లాగా అనుకోండి. పీరియాడిక్ టేబుల్ కి మనం ఇచ్చే బ్లాక్స్ సార్, గివి ఎస్ బ్లాక్, గివి పి బ్లాక్, గివి డి, గివి ఎఫ్ బ్లాక్. ఓకే, స్పెసిఫిక్ ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూసినప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం, ఏది ఏ బ్లాక్ ఎన్ని వస్తాయి, ఏమేమి వస్తాయి అని చెప్పేసి పీరియాడిక్ టేబుల్. సో ఇంపార్టెంట్ గ్రూప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ సార్. ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటి, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటి, హాలోజన్స్, నోబుల్ గ్యాసెస్. ఓకే, సో ఆల్కలీ మెటల్స్ వచ్చేసి ఏంటి సార్? గ్రూప్ 1, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ గ్రూప్ 2, హాలోజన్స్ వచ్చేసి గ్రూప్ 7, నోబుల్ గ్యాసెస్ వచ్చేసి గ్రూప్ 18 సార్, గ్రూప్ 17 అండ్ గ్రూప్ 18.
ఓకే, గుర్తుపెట్టుకోండి. సో హౌ టు స్పాట్ దెమ్ సార్, ఇవి వాటి యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఉన్నామంటే వాటిని మనం స్పాట్ చేయొచ్చు. అంటే స్పాట్ చేయడం అంటే ఏంటి, తెలుసుకోవచ్చు ఏవి ఏంటివి అని చెప్పేసి. సో గ్రూప్స్ అండ్ పీరియడ్ ఎట్ ఎ గ్లాన్స్. మనం ఒకసారి గ్రూప్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఏంటి. అటామిక్ నెంబర్ని జెడ్తో డినోట్ చేస్తాము, గ్రూప్ నెంబర్నేమో జీతోని, పీరియడ్ నెంబర్తోనేమో పీతో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అటామిక్ నెంబర్ని ఖచ్చితంగా జెడ్తో చేస్తాం. ఓకే, గ్రూప్ నెంబర్ ఫర్ జీ అండ్ పీరియడ్ నెంబర్ ఫర్ పీ. ఓకే, ఈ రకంగా ఉంటాయి, గుర్తుపెట్టు. సో జెడ్ ఆల్సో రిప్రజెంట్స్ వాట్ సార్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. పీరియాడిక్ లా సార్, మెండలీవ్స్ పీరియాడిక్ లా అండ్ మోడర్న్ పీరియాడిక్ లా. ఇవి రెండు మీరు తెలుసుకోవాల్సింది. స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, మెండలీవ్ ఏ ప్రకారంగా చేసింది సార్, పీరియడ్ ఫంక్షన్ ఆఫ్ దర్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ బేసిస్ మీదుగా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసింది. కానీ హెన్రీ మూస్లే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏం చెప్తుంది, అటామిక్ నెంబర్ అని చెప్పేసి చెప్తుంది. అంటే మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ అటామిక్ నెంబర్ పీరియాడిక్ టేబుల్ ఈస్ క్లాసిఫైడ్. ఓకే, సో ఇవి వాటి యొక్క ప్రాపర్టీస్ సార్. ఎవరెవరు ఎన్నెన్ని ఎలిమెంట్స్ అరేంజ్ చేసిరు అని చెప్పేసి దీంట్లో ఉంటాయి. ఓకే, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని ప్రాపర్టీస్ మెండలీవ్ ఏం చేసిండు అని అంటే కొన్ని ఎంటీ స్పేసెస్ లీవ్ చేస్తాడు. లైక్ గ్యాలియం, స్కాండియం, జెర్మేనియంకి వాటి ప్రాపర్టీస్ కనుక్కున్నాడు, ఇవి ఈ రకంగా ఉంటాయని చెప్పిండు ఎలిమెంట్స్, కానీ వాటిని ప్లేస్ చేయలేకపోయిండు, వాటికి పేరు పెట్టలేదు అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు సార్, వాట్ డూ యూ మీన్ బై పయోనీర్స్? పయోనీర్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ చెప్పండి. పయోనీర్స్ అంటే ఎవరు సార్? ఓకే, పయోనీర్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే ద గ్రేట్ పర్సన్స్ హూ మేడ్ దోస్ పీరియాడిక్ టేబుల్ వర్తి. దాన్ని వర్తిగా చేసిన వాళ్ళు, దాన్ని గొప్పగా చేసిన వాళ్ళు, మన కళ్ళ ముందట ఇప్పుడు ఈ రకంగా పీరియాడిక్ టేబుల్ ఉంది అనే ఒక గొప్ప వ్యక్తులు ఎవరు సార్? డాబర్నీర్, న్యూలాండ్, మెండలీవ్ అండ్ ఆల్సో మూస్లీ. ఇది ఒకసారి వాటి ప్రాపర్టీస్ వాళ్ళు ఏమేమి చెప్పారనేది చూడండి, చూసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. నడుస్తుంది, జస్ట్ ఒకసారి చదవండి అది. చదవాలి ఫస్ట్. సో నెక్స్ట్ మన పీరియాడిక్ టేబుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మరి ఏ రకంగా వాడతాం సార్? మనం పీరియాడిక్ టేబుల్ని ఎక్కడెక్కడ చూడొచ్చు అని అంటే దానిలో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్కడెక్కడ చూడొచ్చు. మెడిసిన్లో, అగ్రికల్చర్లో, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, ఎనర్జీ, లైట్నింగ్ అండ్ గ్యాసెస్ అని చెప్పేసి ఇన్ని ఇచ్చిండు. ఓకే, మరి వీటన్నిటిలో ఎక్కడెక్కడ చూడొచ్చు సార్? చాలా వాటిలలో చాలా ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తా, జ్యువెలరీ అని అంటే ఏంటి సార్? గోల్డ్, సిల్వర్, ప్లాటినము, ఇవన్నీ కూడా ఎలిమెంట్సే. ఓకే, గోల్డ్ని ఆరం అని చెప్పేసి పిలుస్తాం, సిల్వర్ని అర్జెంటీనం అని చెప్తాం, ప్లస్ మళ్ళీ ప్లాటినం అనే ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ ఇన్సైడ్ అవర్ పీరియాడిక్ టేబుల్, మన పీరియాడిక్ టేబుల్లో కనబడేటివి. సో ద సమ్మరీ ఉంటుంది, కీ టేక్అవేస్ అంటే సమ్మరీ ఈ చాప్టర్కి సంబంధించిన పీరియాడిక్ టేబుల్కి సంబంధించినవి. ఇవి నోట్ చేసుకొని ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఇవన్నీ కూడా మెయిన్ లైన్స్ అనుకోండి. సో ద మెయిన్ సమ్మరీ రిగార్డింగ్ పీరియాడిక్ టేబుల్. ఓకే, రైట్.